గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను ఏలూరులో నాన్ వెజ్ హెవెన్ ని విజిట్ చేశానండి. మన ఏలూరు ఫిష్ మార్కెట్ కి నేను మారుపేరుగా పెట్టింది నాన్ వెజ్ హెవెన్ అండి. ఎందుకంటే ఇక్కడ చాలా విలేజెస్ నుంచి ఫిషెస్ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి అమ్ముతారు. ఫిషెస్ తో పాటు క్రాబ్స్, ప్రాన్స్ అన్ని ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. అంతేకాకుండా ఈ సండే నేను విజిట్ చేసిన వీడియో ఇది. ఈ సండే చాలా మంది క్రౌడ్ ఉన్నారు ఈ ఫిష్ మార్కెట్ లో. నేను అసలు చాలా క్రౌడ్ లో తిరిగి పర్చేస్ చేశాను. ఈ రోజు ఇంట్లో ప్లాన్ ఏంటంటే చికెన్, మటన్, ఫిష్ అంటే ఫిష్ కి ఓటేశారు అందరూ. సో నేను ఫిష్ మార్కెట్ కి వెళ్ళి ఫిష్ పర్చేస్ చేయడానికి వచ్చాను. బేసిక్ గా మార్కెట్ అంతా ఒక సైడ్ ఉంటే అందరూ క్రౌడ్ ఇక్కడే ఉన్నారు. ఏంటని చూస్తే ఇక్కడ క్రాబ్స్ క్లీన్ చేస్తూ వాళ్ళకి అమ్ముతుంది. మొత్తం మార్కెట్ మొత్తానికి ఈవిడ ఒక్కతే ఉంది క్రాబ్స్ అమ్ముతుంది. అందువల్ల అందరూ కూడా ఇక్కడ క్రౌడ్ చేరి ఇక్కడే క్రాబ్స్ తీసుకుంటున్నారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి క్రాబ్స్ క్లీన్ చేయడం ఎలాగా అనేది చాలా మందికి తెలియదు. సో ఈ వీడియోలో ఈ క్రాబ్స్ క్లీనింగ్ ఎలాగా, దాన్ని ఎలా క్లీన్ చేసి మనకు అమ్ముతారు అనేది ఈ వీడియోలో చూడొచ్చు. నాకైతే ఒక చేప అయితే బిగ్ వన్ దొరికింది. అట్ ది సేమ్ టైం స్మాల్ వన్ కూడా దొరికినాయి. ఆ రెండింటిని చేయించడానికి కూడా నేను వెళ్ళాను. రెగ్యులర్గా నేను ఎవరి దగ్గర అయితే చేస్తానో ఆవిడకి అయితే చేయించాను. వెరీ లెస్ ప్రైసెస్ అండి వీళ్ళు తీసుకునేది. ఇంకెక్కడా కూడా ఇంత తక్కువ ప్రైసెస్ తీసుకోరు. ఇది ఒక హబ్ లాగా నాకు కనపడుతుంది. నాట్ అని ఈజీగా తీసేయడానికి లేదు. సో వీళ్ళ ప్రొఫెషన్లో చాలా ప్రొఫెషనల్గా కట్ చేస్తారు ఫిష్ని. సో నాకైతే ఇక్కడ బాగా నచ్చింది. కొంచెం మురికిగా చండాలంగా ఉన్నప్పటికీ ఫిష్ పుల్స్ అయితే చాలా బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫిష్ మార్కెట్ అనగానే అమ్మ బాబోయ్ అంటారు. ఎందుకంటే హైజీనిక్ గా ఉండదు, లుక్ అండ్ ఫీల్ బాగోదు అని ఇక్కడికి ఎవరు కూడా ప్రిఫర్ చేయరు. బట్ ఫిష్ మార్కెట్ లో ఫిషెస్ తీసుకుని ఇక్కడ క్లీన్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఆ ఫిష్ పుల్స్ తిన్న తర్వాత అందరూ కూడా లొట్టలేస్తూ తింటారు. అఫ్ కోర్స్ నేను కూడా అంతే అండి. ఫిష్కి నేను బిగ్ ఫ్యాన్ని. సో అందువల్ల నేను ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ పద్దాక ఫ్రీక్వెంట్గా తీసుకుని వస్తాను. మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ కూడా ఉన్నాయి నాన్ వెజ్ హెవెన్ ఏలూరు వీడియోస్ అని. సో మా ఏలూరులో ఈ ఫిష్ మార్కెట్ అనేది నాకైతే యూనిక్గా కనపడుతుంది. చాలా లెస్ ప్రైసెస్లో చేస్తారు. విలేజెస్ అన్ని కూడా ఫిషెస్ని పెంచడం, అవి ప్రతి సండే ఏలూరుకి తీసుకొచ్చి అమ్మడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది రోడ్ సైడే పెట్టేస్తారు, మార్కెట్ లోపలికి రాకుండా. అక్కడ రోడ్ సైడ్ అమ్మేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. అవి ఇంకా లెస్ ప్రైస్ ఉంటే మార్కెట్ లోపలికి వచ్చిన తర్వాత కొంచెం వీళ్ళు ఎక్కువ రేట్ వేసుకుని అమ్ముతూ ఉంటారు. అది హోల్సేల్లో వాళ్ళు అమ్మేసి వీళ్ళు రిటైలర్స్కి అమ్మేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎర్లీగా వస్తే మనం హోల్సేల్ ప్రైస్తోనే తీసుకోవచ్చు. కొంచెం లేట్గా వస్తే సండే కొంచెం లోపలికి వెళ్ళి తీసుకోవాలి. అది కొంచెం రిటైల్ ప్రైస్ పడుద్ది. సో రేట్లు ఎందుకు చెప్పట్లేదంటే పర్సన్ టు పర్సన్ రేట్లు అయితే మారిపోతూ ఉంటాయి. అందువల్ల రేట్స్ చెప్పట్లేదు. తీసుకున్న ఫిషెస్ వచ్చి 2 వేరియంట్స్. ఒకటి పెద్ద చేప తీసుకున్నాను, అది 300 ఛార్జ్ చేశారు. చిన్న చేపలు ఒక 100 రూపీస్ తీసుకున్నాను. ఆ రెండింటిని క్లీన్ చేయడానికి నాకు 80 రూపీస్ ఛార్జ్ చేశారు. మార్కెట్లో ఉన్న ప్రజెంటేషన్ చూడండి. అందరూ కత్తిపేటలతో వరుసనే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా మంది ఉన్నారు. సో ప్రతి పర్సన్ ముందు మల్టిపుల్ పీపుల్ ఉంటారు. ప్రతి పర్సన్ చేతిలో మల్టిపుల్ నాన్ వెజ్ కవర్స్ ఉంటాయండి. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు తీసుకుని క్లీన్ చేసి ఇమీడియట్ గా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇలాగా కంటిన్యూస్ గా జరిగే ప్రాసెస్, ఎక్కడ కూడా స్టక్ ఉండదు. ఫిష్ అమ్మే ప్రదేశం కొంచెం దూరంగా ఉంటుంది. అక్కడ కొని మనం ఇక్కడికి వచ్చే దారి మధ్యలోనే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనల్ని ఆపేసి మేము క్లీన్ చేయాలి సార్, ప్లీజ్ మాకు ఇవ్వండి అంటారు. అలా మల్టిపుల్ పీపుల్ మనకు ఎదురవుతూ ఉంటారు. సో ఇక్కడ మనం ఎవరికి కవర్ ఇచ్చినా వాళ్ళు తీసుకొచ్చి ఎవరైతే మెయిన్ హెడ్ గా ఉన్నారో వాళ్ళ చేతిలో పెడతారు. వాళ్ళకి అక్కడ నిలబడుతూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకో కవర్ తీసుకుని వస్తారు క్లీన్ చేయడానికి. అలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలిసిన వాళ్ళకి ఒక ఖాతాల్లాగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరే క్లీన్ చేసుకుంటూ ఉంటారు. నేను ఇనీషియల్ డేస్లో నేను మా ఫిష్ మార్కెట్కి రావడం పెద్ద ఐడియా లేదు. నాకు గ్రాడ్యువల్గా డే బై డే వస్తూ ఉంటే ఫిష్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అంతా బాగా తెలిసింది. సో ఇనీషియల్ డేస్లో నేను చాలాసార్లు మోసపోయా. చేపలు పాడైపోయినాయి కూడా కొని తీసుకొచ్చా వెరీ ఎక్స్పెన్సివ్ ప్రైసెస్కి. లాంగ్ జర్నీ చేయడం వల్ల నాకు కొన్ని తెలిసింది. కొత్తగా వెళ్ళే వాళ్ళందరికీ అది కాషన్ అండి. ఎప్పుడైనా సరే మీరు ఫిష్ కాంటాక్ట్ వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మోసం చేయడానికి చూస్తారు. బట్ జాగ్రత్త, మీరు కొనే ఫిష్ ప్రైస్, ఆ ఫిష్ ఫ్రెష్గా ఉందా లేదా అనేది కొత్తగా ఉన్న వాళ్ళకి తెలియదు. కొంచెం సీనియర్ ఎక్స్పర్ట్ని తీసుకెళ్తే దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. ఇక్కడికి వెళ్ళి నేను పర్చేస్ చేసిన జర్నీ మొత్తంలో నేను నేర్చుకున్న ఫార్ములాస్ చాలా ఉన్నాయి. ఇక్కడ చాలాసార్లు మోసపోయాను కాబట్టి ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయ్యాను. బెస్ట్ ఫిష్ బెస్ట్ ప్రైస్కి తీసుకురావాలంటే కొంచెం టెక్నికల్గా కొంచెం సౌండ్ అవ్వాలి. సో రెగ్యులర్గా వెళ్ళడం వల్ల తెలుస్తుంది. ఫిష్ మార్కెట్ అంటే కొంచెం అగ్లీగా తీసుకోకండి. ఇక్కడ నాన్ వెజ్ ఎంత ఫేమస్ మన ఏలూరులో మీకు తెలియదే ఉంది. నేను ఇనిషియల్ డేస్లో ఏలూరులో నాన్ వెజ్ ఎంత ఫేమస్ అని నాకు ఐడియా లేదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ని అడుగుతున్నప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నీ కూడా ఫిష్ని పెంచడం ఇలాంటివి చేయడం వల్ల అందరూ కూడా మన ఏలూరుకే తీసుకొచ్చి అమ్ముతారు. ఇలా అమ్మడం వల్ల ప్రైసెస్ కూడా చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. అందువల్ల కొంచెం ప్రైసెస్ వెరీ లెస్గా వస్తుంది.
ఇలా ఎక్కువ మంది తీసుకొచ్చి అమ్మడం వల్ల, కాంపిటీషన్ ఉండడం వల్ల కొంచెం ప్రైసెస్ కూడా వెరీ లెస్ ప్రైస్కి వస్తాయని నేను విన్నాను. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్ బాయ్.